వాళ్ళ తప్పిదం, వాళ్ళు పాసులు ఇవ్వకపోతే మేమేం చేయాలి? వాళ్ళు పాసులు ఇస్తామని 2 రోజుల ముందు నుంచి ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిపించుకొని 4 సార్లు పొద్దునుంటే వాళ్ళు లేరు వీళ్ళు లేరు, బయటికి వెళ్ళారు, వస్తారు, సంతకాలకి వెళ్ళాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎస్ఐ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీరు కదా చెప్పింది, మేము అడగలేదు కదా. మీరు ముందు మమ్మల్ని పిలిపించి మీరు కదా మీటింగ్ పెట్టింది, మరి మీరు కదా దీన్ని సంజాయిషి ఇవ్వాలి. సోషల్ మీడియాలలో వస్తున్న అవాస్తవాలని మీరు కదా చెయ్యాలి. నేను సామరస్యంగా మాకు జరిగిన అవమానం గురించే మాట్లాడాము. మీరు మీ గురించి వస్తున్న వాస్తవాలు, మరి మీరు డబ్బులు ఇచ్చారా మాకు? ఈ వివరణ ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి, మీ బాధ్యత. మంత్రి గారు కూడా దీని మీద స్పందించాలి, దీని మీద వివరణ ఇవ్వాలి. ఎవరైతే అన్నారో డబ్బులు ముట్టలేదని, మీరు ఇలా చేశారా అది ఇదని అన్నారో వాళ్ళ మీద మీరు మాట్లాడాలి. కొన్ని సోషల్ మీడియాల మీద నేను ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని విషయాల్లో ఈమెకు ప్రత్యేకమైన వాళ్ళు వచ్చి ఇది చేయాలి. ఇది 2004లో నేను బోనం ఎత్తుకున్నది పంజాగుట్టలో మా నివాసమైన దగ్గర. నగరానికి వెన్నెతిస్తున్న బోనాలు ఇక్కడ పక్కన జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, దానికి వచ్చారు 2004లో. ఏ ప్రభుత్వం ఉంది? ఇది 2007 శిల్పకళా వేదిక గవర్నమెంట్ యాడ్. ఇది గవర్నమెంట్ యాడ్లో నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మాజీ స్వర్గస్థులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అంజన్ కుమార్ గారు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ ఇప్పుడు అక్కడ. అప్పుడున్న పర్యాటక సాంస్కృతిక శాఖ మార్చులు. అందులో నా యాడ్లో వేశారు 2007లో. చరిత్రలో నేను ఉన్నాను. ఈ కొత్తగా వచ్చి నేను పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చరిత్రను ఎవ్వరూ నా నుంచి కాల రాయలేరు. 2007 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 19 సంవత్సరాల కింద ఉంది. ఎవరినైనా ఒక్క శివశక్తి, ఒక్క జోగినినైనా ఇలా తెచ్చి చూపించమంటారా? ఆ సత్తా ఉందా? జోగిని నిర్మూలన గురించి 2010లో సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఉన్నారు. ఇందులో ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి, జోగిని వ్యవస్థను రూపుమాపేనందుకు. ఇందులో 2 రకాలుగా ఉన్నారు. జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళు కొందరు ఎక్స్ప్లాయిటేషన్ అయ్యి దొరలకు, పటేళ్లకు, పట్వారీలకు ఇదైన వాళ్ళు కొంతమంది ఉంటే, సంస్కృతికి ముడిపడి ఉన్న వాళ్ళం ఉన్నాము. సిటీలో అట్లాంటి పటేల్ పట్వారీ వ్యవస్థలు లేవు, సిటీలో పుట్టినాము. కానీ జోగిని వ్యవస్థకి లింకప్ అయి ఉన్నాం మేము. కాబట్టి జోగిని వ్యవస్థని కొన్ని మహిళలను మేము రక్షించగలిగాము. అప్పుడు కూడా సహాయ జోగినీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టాను. ఇది 2010లో. ఆయన అన్నారు నమ్మలేని నిజం అని ఒక డాక్యుమెంటరీ చేశాను. నేను డాక్యుమెంటరీ చేసి నమ్మలేని నిజం అని చెప్పి జోగిని వ్యవస్థలో ఉన్న దుర్లభమైన వాళ్ళ జీవితాలను మీరు నమ్మలేని నిజం అని యూట్యూబ్లో కొట్టినా తెలుస్తుంది. వాళ్ళ దుర్భరమైన జీవితాన్ని క్లియర్ కట్గా అందులో పవన్ కళ్యాణ్ గారి వాయిస్తో కూడా మేము రావయ్య మా ఇంటికి అని ఆ సాంగ్ని మేము యూజ్ చేసాం. అందులో ఎందుకు యూజ్ చేసామంటే, తిననీకే బ్రౌన్ షుగర్ మందున్నది, అనుభవించడానికి జోగినీలున్నారు అనే పాట అందులో ఉంది. అది ఏ సినిమాలో నాకు తెలియదు, కానీ అందులో జోగిని వ్యవస్థలని మీరు అనుభవించడానికి జోగిని వాళ్ళు ఉన్నారు అని దాన్ని బేస్ చేసుకొని ఆ డాక్యుమెంటరీ కూడా చేయడం జరిగింది. ఇందులో ఉన్నవాళ్ళు చూడండి, చంద్రబాబు నాయుడు గారు మహంకాళి టెంపుల్కి వచ్చింది. ఇది నేను మహంకాళి టెంపుల్కి వచ్చిన చరిత్ర. నేను ఇయాలో నిన్ననో పోయి మహంకాళి చరిత్రకు అసోసియేట్ లేను. నేను చరిత్ర ఎప్పటి నుంచో ఉన్నదో, నేను పుట్టిన చరిత్ర, నేను ఎప్పటి నుంచో గుడి చరిత్ర గురించి చెప్పట్లేదు, నా చరిత్ర గురించి. చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ అప్పుడు హేమీలో వచ్చారు. అప్పుడున్న మంత్రులు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా. అప్పుడు కల్వకుంట్ల కవిత గారు, అప్పుడు పార్టీ అధ్యక్షురాలు కూడా కాదనుకుంటా, బోనం ఎత్తుకొని వస్తున్నారు. అప్పటికి పార్టీ పెట్టలేదు ఆవిడ. లాల్ దర్వాజాలో తల్లికి బోనం. ఇవన్నీ పక్కన పెడితే దీని గురించి మాట్లాడతాను ఇప్పుడు.
ఎందుకంటే ఆమె ఏమ రైట్ ఉంది, ఆమెను ఎందుకు తీసుకెళ్ళాలి, ఆమెని పోలీసు వాళ్ళు వచ్చి ఎందుకు లాంఛనంగా ఇది చేయాలి అది చేయాలి అని నేను నా ఒక్కదాని గురించి అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నా హక్కుని ఎవరు నా నుంచి కాల రాయలేరు. ఎందుకు చెప్పనా? ఇది శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం నుంచి చైర్మన్ గారు, ఫౌండర్ చైర్మన్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ గారు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నాకు 2021లో. దిస్ ఈజ్ ద సర్టిఫికెట్ దట్ లష్కర్ ఆడపడుచు, ఇందులో మీరు చూడొచ్చు, లష్కర్ ఆడపడుచు శ్రీమతి జోగిని శ్యామల, డాటర్ ఆఫ్ కొలిపాక లింగయ్య, శ్రీమతి మనిమ్మ, హెయిల్స్ ఫ్రమ్ జోగిని ఫ్యామిలీ. హర్ ఎక్సలెన్స్ బిహేవియర్, చూడండి, హర్ ఎక్సలెన్స్ బిహేవియర్ ఇన్ పెర్ఫార్మింగ్ లష్కర్ బోనాలు అండ్ బతుకమ్మ ఈజ్ నోన్ టు ఎవ్రీవన్ ఇన్ తెలంగాణ స్టేట్. యాజ్ జోగిని శ్యామల ఈజ్ పెర్ఫార్మింగ్ మొదటి బోనం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, చూసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, శివశక్తులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటి బోనం, మారు బోనం అండ్ బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సిన్స్ 20 to 25 years. ఇది ఇచ్చిన 4 సంవత్సరాలు అయింది. 20 to 25 years. Her character and conducting is very good and perfect in all the above pujas. May Goddess Ujjaini Mahankali blessings be showed on her. ఈ లష్కర్కి ఆడపడుచు అనే సర్టిఫికెట్ ఏవైతుందో ఉజ్జయిని మహంకాళి దేవస్థానం నుంచి ఉంది. మీ ఇళ్లలో ఆడపడుచులకి అన్యాయం జరిగితే అడగరా, మాట్లాడరా? వాళ్ళ ఆవేదన ఒక ఇంటి మీద అన్ననో తమ్ముడో అక్కనో చెల్లునో వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళని అడగరా? నేను అడగడంలో తప్పే ఉంది? నేను బోనాలలో తెచ్చినప్పుడు నా బోనం వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా నాకు ఆ ప్రయారిటీ ఇవ్వాలని అనడంలో తప్పేముంది? నేను ఏం తప్పు చేశానని నన్ను అలా రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు మీరు. దేవస్థానం వాళ్ళు కావచ్చు, ఎండోన్మెంట్ మినిస్టర్ గారు ఎందుకు మాట్లాడలేదు దీని మీద? ఆవిడ మాట్లాడి మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడినంటే ఇది ఉండేదే కాదు కదా. ఐ రెస్పెక్ట్ ద ఉమెన్. ఒక ఉమెన్కి ఎండోమెంట్ మినిస్ట్రీ ఇచ్చారని సంతోషించా, ఆవిడకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చా. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక మహిళగా ఉండి ఇట్లా కాదమ్మా, మమ్మల్ని ఒక బిడ్డలాగో ఒక చెల్లిలాగో మీరు ఆదరించవచ్చు కదా, మేము ప్రాధేయపడుతున్నాం కదా. ప్రభుత్వాన్ని మేము మిమ్మల్ని తిట్టలేదు, మేము మిమ్మల్ని శాపనార్థాలు పెట్టట్లేదు, కానీ మా మనసుకున్న కలకల తగులుతుంది. అది మీరు జాగ్రత్త పడాలి. మా మనసు వేదనని మేము ఎవ్వరి డబ్బులకు, ఇన్నేళ్ల చరిత్రలో ఏ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇచ్చింది? ఏ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి తీసుకొని చేశాను? చరిత్రను మోసుకొస్తున్నాను నా భుజాల మీద ఈరోజు నేను ఈ చరిత్రను మోసుకొస్తున్నానంటే మీకు అర్థం కావాలి నా ఆవేదన. నన్ను డీగ్రేడ్ చేసి నన్ను ఇది చేసినంత మాత్రాన మీరు కూల్చే రకం కాదు. నేను స్ట్రాంగ్గా చాలా దక్కా ముక్కీలు చాలా జీవితంలో చాలా అనుభవించి ఈరోజు ఇట్లా నిలబడ్డాను. 10 మందికి ఆదర్శంగా ఉన్నానంటే నేను ఉట్టిగా రాలేదు. ఈ 35 ఏళ్ళ సామ్రాజ్యాన్ని నేను ఉట్టిగా ఇచ్చేసుకోలేదు. ఈ స్థాయికి ఇది తెప్పించుకునే స్థాయికి నేను ఉట్టిగా రాలేదు. ఇది రావాలంటే ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎంత మనోవేదనకు గురయ్యాను. ఇది మీకు అర్థం కావట్లేదా? ఎక్కడ పోతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ గుడికి రైట్ హక్కు నాకుంది. నేను హక్కుదారిని. నేను బ్రతుకున్నంత వరకు నా హక్కు ఆ గుడికి ఉంది. నేను బోనం తెచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు బాధ్యత ఉంది. మీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాన్ని ఎందుకంటానంటే ఎండోమెంట్ ఎందులో ఉంది? ప్రభుత్వం కాదా ఎండోమెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కాదా? మేము ప్రభుత్వం అడగకపోతే ఇంకెవరిని అడగాలి? ఎవరితో చెప్పుకోవాలి? బాధ వచ్చినప్పుడు ఒక కన్న తల్లికి చెప్తారు. నేను ఇదే మాట ఇది పంపించావు నాకు. ఎప్పుడు జరగలేదు. దీని అంతటికి మన రాష్ట్ర ప్రభుత్వం అందరూ చల్లగా ఉండాలి, మన రాజు బాగుండాలి, మనమందరం బాగుండాలి, సకాలంలో వర్షాలు పడాలి. అమ్మా తల్లి జోగినీలము నీ బిడ్డలమమ్మ. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సే 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 నమో నమ. మాత మాణిక్యాలమ్మ దేవి సమేతంగా శ్రీ మహంకాళి అమ్మవారు, అలాగే మాతంగేశ్వరి రాజశ్యామలాదేవి ఎంత ఆనందంగా ఈ రోజు పూజలు అందుకున్నారు. చాలా అద్భుతం.
థ్యాంక్ యూ. ఇలాగే మీరందరూ సహకరించినందుకు మీడియా ప్రతినిధులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో మంకలమ్మాకి. ఇది శివశక్తుల విజయమే కాదు, ఇది యావత్ తెలంగాణ విజయం. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ముందుగా నేను ఈ వీడియో చేసినప్పుడు ఈ వీడియోలో నేను ముఖ్యమంత్రి గారిని మా రాజు అని చెప్పాను. డెఫినెట్గా ఆయన రాజే. ఎందుకు చెప్పనా, రాష్ట్రాన్ని ఎవరు పాలించినా వాళ్ళు రాజులే. మన రాష్ట్రానికి రాజు వాళ్ళు. మా రాజు బాగుండాలి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్న వీడియోలు మీ అందరికీ తెలుసు కదా. బాగుంటే బాగుందన్నాం, బాగాలేనప్పుడు బాగాలేదని అంటే దాన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? శ్యామల కావాలని చేస్తుంది. మరి నేను మీ గురించి బాగా చెప్తే మంచిది, లేకపోతే చెడ్డదన్నా? ఇదేనా మీరు ఇస్తున్న మెసేజ్ జనాలకి? మేము ఎవరి వ్యక్తిగతం కాదు, మీరు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాము. మీరు ఆ స్థానం లేకపోతే మేము క్వశ్చన్ చెయ్యము. ఇంకెవరన్నా ఉంటే ఆ స్థానంలో వాళ్ళని నిలదీస్తాము. ఇది మీరు ప్రభుత్వ అధికారులు కొంచెం దీని మీద దృష్టి పెట్టి ఎవరైతే ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి ఒక సలహా ఇస్తున్నా నేను ఇప్పుడు.